గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సాలిడ్ జామెట్రీ నెక్స్ట్ క్లాస్ అమ్మ. సెకండ్ ఎక్సైజ్ స్టార్ట్ అవుతుంది. సమ్ చూడండి, సిస్టమ్ ఆఫ్ ప్లేన్స్. మీరు ఫస్ట్ ఎక్సైజ్లో నేర్చుకున్న మోడలే ఉంటాయి కొన్ని. ఫైండ్ ద ఈక్వేషన్ టు ద ప్లేన్ పాసింగ్ త్రూ 1, -2, -3 అండ్ ప్యారలల్ టు 3x - y + z = 10. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఈక్వేషన్ పాస్ అవుతున్న పాయింట్ అండ్ ఆ ఈక్వేషన్ ప్యారలల్గా ఉండే అనదర్ ప్లేన్. మనకు తెలిసింది కదా. అంటే దీన్ని ప్లేన్కి ప్యారలల్గా ఉండే ప్లేన్ ఇచ్చాడంటే దీని యొక్క ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ ఒకటి మారుతుంది. 3x - y + z + k = 0. సేమ్ x, y, z యొక్క క్వశ్చన్స్ సేమ్ ఈక్వల్గా ఉంటాయి. ఓన్లీ ఏం మారుతుంది? కాన్స్టెంట్ ఒకటే. ఓకేనా? వచ్చిన రాసుకున్న రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ దాంట్లో ఈ పాయింట్ పాస్ అవుతున్నట్టుగా తీసుకుంటే కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ టర్మ్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్. గివెన్ దట్ ఇచ్చిన ప్లేన్ అండ్ గివెన్ ప్లేన్ రాసుకున్నాం. ఓకేనమ్మా. నెక్స్ట్ ద రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ పాసెస్ త్రూ P అండ్ ప్యారలల్ టు ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏం చేస్తాము? రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ ఇక్కడ కాన్స్టెంట్ k తీసుకోకుండా లాంబ్డా తీసుకున్నాం. 3x - y ప్లస్ మన ఇష్టం ఏదైతే అది. పాయింట్ 1, నెక్స్ట్ y వాల్యూ -2 -2 ప్లస్ z వాల్యూ -3 ప్లస్ ఇంకా ప్లస్ -3 ప్లస్ లాంబ్డా = 0. సింప్లిఫై చేసుకుంటే లాంబ్డా వాల్యూ వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈస్. ఓకేనమ్మా. నెక్స్ట్ అమ్మమ్మ, find the equations to the planes passing through the intersection of two planes such that each plane is at a distance of 2 units from the origin. ఈచ్ ప్లేన్ కూడా ఎలా ఉంటుందంట? డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ 2 యూనిట్స్ ఉంటుంది అన్నాడు. మనకి ఇచ్చిన 2 ప్లేన్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నట్టుగా ఇచ్చాడు. ఇంటర్సెక్ట్ అవుతున్న 2 ప్లేన్స్ పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్. ఈ 2 ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఈ ఇంటర్సెక్ట్ అయిన ప్లేన్స్ పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ఏంటి? గివెన్ ప్లేన్స్ సార్. మనకి ఇచ్చిన 2 ప్లేన్స్ని π1 π2 అనుకుంటాం. మనం ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఏం నేర్చుకోవాలి? ఇంటర్సెక్ట్ అవుతున్న 2 ప్లేన్స్ యొక్క ప్లేన్ ఈక్వేషన్ ఫార్ములా π1 + λ/2 = 0. ఓకేనమ్మా. π1 + λ/2 = 0. ఎప్పుడు 2 ఇంటర్సెక్ట్ ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క ప్లేన్ ఈక్వేషన్. గివెన్ ప్లేన్స్ ఆర్. మనకి ఇచ్చిన 2 ప్లేన్స్ని ఇంటర్సెక్ట్ అవుతున్న 2 ప్లేన్స్ని తీసుకున్నాం. ఫస్ట్ దాన్ని π1, సెకండ్ దాన్ని π2 అని తీసుకున్నాము. ద ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్ పాసెస్ త్రూ ద ఇంటర్సెక్టింగ్ ఆఫ్ ద ప్లేన్స్ ఈజ్ π1 అండ్ π2 ఈజ్ ఏ ఫార్ములా రాసుకుంటున్నాం? π1 + λ/2 = 0. π1 ప్లేస్లో ఫస్ట్ ప్లేన్ ఈక్వేషన్ ప్లస్ లాంబ్డా ఇంటూ π2 ప్లేస్లో సెకండ్ ప్లేన్ ఈక్వేషన్. దాన్ని ఎలా రాసుకుంటాము? =0 అని తీసుకుని దాన్ని సింప్లిఫై చేసుకుంటే x కోషెంట్, y కోషెంట్, z కోషెంట్ సింప్లిఫై చేయండి అమ్మా. 2 + λ × x 1 - λ × y 3 plus lambda into z. Constant terms -2 plus 4 lambda = 0. ఓకేనా? మనకి ఏమొచ్చింది? ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది. రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్. అక్కడ ఏమన్నాడు? ఈచ్ ప్లేన్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 యూనిట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లేన్ 2 ఈజ్ టు ఆరిజిన్ అన్నాడు. అంటే దాని మీనింగ్ ఈ ప్లేన్ ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నట్టుగా ఇచ్చి ఆరిజిన్గా పాస్ అవుతున్నప్పుడు దాని యొక్క డిస్టెన్స్ అంటే ప్లేన్కి ఆరిజిన్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత ఉంటుందంట? 2 యూనిట్స్ అన్నాడు. అంటే ఫస్ట్ పాయింట్ ప్లేన్ ఈక్వేషన్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? ఈ x1 + by1 + cz1 + d/√a² + b² + c². అవునా? ఇక్కడ ఆరిజిన్ 0 0 0 కాబట్టి a ఇంటూ అంటే 2 + λ ఇంటూ 2 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్లస్ 1 - λ ఇంటూ 0 ప్లస్ 3 + λ ఇంటూ 0 ప్ల
అక్కడ డి ఏంటి -2 + 4 లాంబ్డా. అవునా, ఇవన్నీ 3 టర్మ్స్ కూడా 0 అయిపోతాయి. బై -2 + 4 లాంబ్డా బై a² + b² + c² కదా, a² + b² + c² ఈక్వల్ టు ఎంత అన్నాడు మనకి 2 యూనిట్స్ అంటే 2. ఓకేనా, దీన్ని మొత్తం సింప్లిఫై చేసుకుంటే లాంబ్డా వాల్యూస్ వచ్చినాయి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుని ఇక్కడ 2 అనేది 4 అవుతుంది. ఈ స్క్వేర్ అనేది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ టర్మ్ మిగులుతుంది. మొత్తం టోటల్గా మల్టిప్లై చేసేసుకుంటే లాంబ్డా వాల్యూస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసుకుంటే 2 రూట్స్ వచ్చినాయి. లాంబ్డా +1 ఒకటి, లాంబ్డా -13 = 0 ఒకటి, లాంబ్డా -1, లాంబ్డా 13. ఈ లాంబ్డా వాల్యూస్ తీసుకువెళ్ళి ఈక్వేషన్లో వేసుకుంటే, ప్లేన్ ఈక్వేషన్లో వేసుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్స్ మనకి 2 వాల్యూస్ వచ్చినాయి కదా, 2 లాంబ్డా వాల్యూస్, కాబట్టి 2 ప్లేన్ ఈక్వేషన్స్ వస్తాయి. ఇదిగో లాంబ్డా let lambda = -1 in equation 1, let lambda = 13 in equation 1. సింప్లిఫై చేసుకుంటే ద రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్స్ ఆర్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఒకసారి సమ్ చూసుకోండి. నెక్స్ట్ సమ్ అమ్మా, find the equation of the plane passing through the line intersection of the planes. Same 2 plane equations ఇచ్చేది, ఇంటర్సెక్టింగ్ ప్లేన్ ఈక్వేషన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్. అక్కడ ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నట్టుగా తీసుకున్నాము. ఇక్కడ 1 1 1 అంటే ఒక పాయింట్ ఇచ్చారు. సేమ్ లెట్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద లైన్ ఆఫ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ π1 అండ్ π2 ఈజ్ π1 + λ/2 = 0. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ π1, సెకండ్ ఈక్వేషన్ π2 అని తీసుకుని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వచ్చింది. గివెన్ పాయింట్, ఇచ్చిన పాయింట్ ఈ ప్లేన్ గుండా పాస్ అవుతున్నట్టుగా ఇచ్చాడు. అప్పుడు లాంబ్డా వాల్యూ వచ్చింది. లాంబ్డా వాల్యూ తీసుకెళ్ళి దాంట్లో వేసుకుంటాము. మనకు వచ్చిన ఈక్వేషన్లో వేసుకుంటే మన రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. లాంబ్డా = 1. ఓకేనమ్మా, నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్స్ అని చెప్పి 2 ఇంటర్సెక్టింగ్ ప్లేన్స్ ఇచ్చాడు అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. మనం ఇప్పుడు 2 సమ్స్ చేసుకున్నాం. దాంట్లో సేమ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ప్లేన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేసాం, π1 + λ/2 = 0 అలాగే చేసుకుంటారు. లాస్ట్లో ఇక్కడ లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ అన్నాడు. పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ అంటే ఎలా తీసుకుంటాము, మనకు వచ్చిన రిక్వైర్డ్ ప్లేను ఈ ప్లేను కూడా పర్పెండిక్యులర్గా ఉందని ఇచ్చాడు. అంటే దాని మీనింగ్ 2 ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ పర్పెండిక్యులారిటీ కండిషన్ a1 a2 + b1 b2 + c1 c2 = 0 కండిషన్లో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న డిఆర్స్, సెకండ్ ఈక్వేషన్లో ఉన్న డిఆర్స్ని ఈ ఫామ్లో వేసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుంటే లాంబ్డా వాల్యూ వస్తుంది. లాంబ్డా వాల్యూ తీసుకెళ్ళి మనకి రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్లో వేసుకుంటే మనకు కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. అర్థమైందా? ఇంకా ప్రతిదీ ఇలా చెప్పుకుంటే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తే క్లాస్ అంతా దీనికే పట్టేస్తుందమ్మా. చూడండి, సేమ్ మోడల్ కాబట్టి నేను అలా పైన చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ద ప్లేన్. ప్యారలల్గా ఉండే ప్లేన్ ఈక్వేషన్ అంటే దీనికి ఎలా ఉంటుంది, రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ 5x - 6y + 7z + k = 0, k or λ = 0. ఇప్పుడు దీంట్లో పాస్ అవుతున్న పాయింట్, ఆ పాయింట్ని దీంట్లో పెట్టుకుంటాం, లాంబ్డా వాల్యూ వస్తుంది. లాంబ్డా వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్లో రాసుకుంటే ప్యారలల్ ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సేమ్ అలానే ఇక్కడ ఫార్ములాలో చెయ్యాలి. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1 y1 వేరియబుల్స్ ఇచ్చేసారు అండ్ ప్యారలల్ టు జనరల్ ప్లేన్ ఈక్వేషన్ ax + by + cz + d = 0. దీని నుంచి మళ్ళీ ఏమనుకుంటాము, నెక్స్ట్ ప్లేన్ ఈక్వేషన్ లాంబ్డాలో తీసుకుంటాము. ఆ లాంబ్డా వాల్యూలో ఈ వాల్యూ ఫార్ములా అప్లై చేసుకుంటే ఇలా వస్తుంది. ఫార్ములా వచ్చింది కదమ్మా. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద లైన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్స్, 2 ప్లేన్స్ అండ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నట్టుగా ఇచ్చాడు. సేమ్ π1 + λ/2 = 0 తీసుకుంటాము. దాంట్లో ఆరిజిన్ పాస్ అవుతున్నట్టుగా అంటే
టోటల్ ఈక్వేషన్లో ఆరిజిన్ ఇక్కడ వేసుకున్నా పర్వాలేదమ్మా. 0 0 0 ఓన్లీ 3 + 5 లాంబ్డా = 0 అవుతుంది. ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను, దీంట్లో వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇది ఎలా ఉంచేసి ఇక్కడతో ఆపేసా పర్వాలేదు. లాంబ్డా వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ దీంట్లో వేసుకుంటే సింప్లిఫై చేసుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్స్, 2 planes అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ అని చెప్పి ఒక పాయింట్. సేమ్ అలా ఇప్పుడు అర్థమైంది కదా, ఆరిజిన్ ప్లేస్లో ఇప్పుడు పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. చూడండి అమ్మా, దానికి ఆన్సర్ ఇది. లాంబ్డా వాల్యూ 4 వస్తుంది. లాంబ్డా తీసుకెళ్ళి రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్లో వేసుకుంటే మనకు కావాల్సిన ప్లేన్. నెక్స్ట్ సేమ్ అలానే ఇంటర్సెక్టింగ్ ద ప్లేన్స్, 2 planes పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్. పర్పెండిక్యులర్గా ఉందంటే ఏం చేస్తాం, పర్పెండిక్యులారిటీ కండిషన్ యూజ్ చేసుకుంటాం. π1 π2 π1 + లాంబ్డా π2. నెక్స్ట్ పర్పెండిక్యులారిటీ కండిషన్ a1 a2 + b1 b2 + c1 cd = 0 కండిషన్లో సాటిస్ఫై చేసుకుంటే లాంబ్డా వాల్యూ వస్తుంది. లాంబ్డా వాల్యూ తీసుకెళ్ళి ప్లేన్ ఈక్వేషన్లో వేసుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్స్, సేమ్ పర్పెండిక్యులర్ ఆఫ్ ద ప్లేన్. చూడండి అమ్మా, మీరు చేసుకోవడానికి హోంవర్క్ కింద. Next, find the equation of the plane passing through the intersection of the planes perpendicular to the plane. Perpendicularity condition యూజ్ చేసుకుని చేయండి సమ్. నేను విడిగా మీకు ఎక్సర్సైజ్ ఒక ఫోటో తీసి పెడతాను, రిమైనింగ్ సమ్స్ ఏమైనా ఉంటే మీరు చేసుకుంటారు. మనం సెకండ్ సమ్ చేసుకున్నాం ఈ రోజు క్లాస్లో. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ సచ్ దట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈచ్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ యూనిటీ. ఇందాక మనం ఆరిజిన్ డిస్టెన్స్ ఈజ్ 2 units కింద తీసుకున్నాం. ఇక్కడ ఆరిజిన్ ఈజ్ యూనిటీ. డిస్టెన్స్కి ఆరిజిన్కి రిక్వైర్డ్ ప్లేన్కి డిస్టెన్స్ 2 units. ఇక్కడ యూనిటీ అంటే 1కి తీసుకుంటాం, డిస్టెన్స్ అని 1కి ఈక్వల్ చేసుకుంటాం అమ్మ. సేమ్ అదే మోడల్లో లాంబ్డా వాల్యూస్ 2 values వస్తాయి. 2 valuesని ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 formulas వస్తాయి. ఓకేనా. మనకి సెకండ్ ఎక్సర్సైజ్లో ఒక మోడల్ అయిందమ్మా. ఇంకొక మోడల్ ఉంది, బైసెక్టింగ్ యాంగిల్స్ అని. ప్లేన్ బైసెక్టింగ్ ద యాంగిల్స్ అని ఒక మోడల్ ఉంది. ఒకసారి చూడండి, π1 π2 2 ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆ 2 ప్లేన్ ఈక్వేషన్స్ మధ్య ఉన్న బైసెక్టింగ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా a1x + b1y + c1z + d1/√a1² + b1² + c1², a2x + b2y + c2z + d2/√a2² + b2² + c2². 2 planes ఇచ్చినప్పుడు ఆ 2 planes మధ్య ఉన్న బైసెక్టింగ్ యాంగిల్స్, నార్మల్గా యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే cos θ = అని తీసుకుంటాం. a1 a2 + b1 b2 + c1 c2 /√a1² + b1² + c1² ఇంటూ √a2² + b2² + c2². అది ఎప్పుడు ఓన్లీ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయనప్పుడు. అదే మనకి బైసెక్టింగ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా అమ్మ. అర్థమైందా. ఇది 10 marks ఎస్ఐ. ఇది దీని మీద ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.